ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కంటే మొందా తుఫానే నయమని, అది సగం మంది రైతులనే నష్టపరచుగా ఈ ప్రభుత్వం రైతులందరినీ ముంచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి కృష్ణా జిల్లా చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. రహదారుల వెంబడి పొలాల ప్రక్కన ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. మోపిదేవి మండల పెదకళ్లపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం ముందు ధాన్యాన్ని ఆరబోసిన రైతులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ రైతులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాలో వార్తలు రావడం, వైఎస్సార్సీపీ నాయకులు పల్లెల్లో పర్యటిస్తున్నందునే అధికారులు, సిబ్బంది కదిలారని అన్నారు. 1318 అనే రకం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసిందని, తీరా పంట పండించిన తర్వాత ధాన్యాన్ని కొనుక్కుపోతే రైతులు ఏమైపోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. విత్తనాలు, ఎరువులు సరిగా సరఫరా చేయలేకపోయినా ప్రభుత్వం కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని అయినా మంచి రేటుకు కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు, బేరగాళ్లు దయా దాక్షిణ్యాల మీద అమ్ముకోవాల్సిన ఆఘాయిత్యం ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. నేడు ఎక్కడ చూసినా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే దృశ్యాలే కనపడుతున్నాయన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సంచులు అందుబాటులో లేవని, రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మిల్లర్లపైనే ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. ఇదేనా సీఎం చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం అని ఎద్దేవా చేశారు. ఇందుకు చంద్రబాబే ఎందుకు, ఎవరిని కూర్చి ఎక్కించినా సరిపోతుందిగా అన్నారు. మొదట్లో ఎంఆర్ఓలు ధాన్యం కొనుగోలు చేసేవారని, తర్వాత బ్యాంకులు, పిఎస్సిఎస్ల ద్వారా కొన్నారని, అవి కూడా పోయి ఈ రోజు ప్రైవేటు వ్యక్తులతో కొనుగోలు కేంద్రాలను నడిపిస్తూ రైతులు వెన్నువేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కనపడకపోవడం శోచనీయమన్నారు. మంత్రి నాదెళ్ల మనోహర్ నెల రోజుల కిందట ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారని, అందులో హాయ్ అని మెసేజ్ పెడితే ఓయ్ అని మీ ఊర్లోకి వస్తామని చెప్పినా ఆయన ఒక్క ఊరికన్నా వచ్చారా అని పేర్ని నాని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంట, సందుల వెంట ధాన్యం పెట్టుకుని రైతులు ఇబ్బందులు పడుతుంటే ఓయ్ అంటూ మంత్రి నాదెండ్ల ఎందుకు రావడం లేదని నిలదీశారు. వాయుగుండాలు, తుఫాన్లు నేపథ్యంలో తక్షణమే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నూర్చిన వెంటనే సంచురిచ్చి ధాన్యాన్ని మిల్లుకు తోలి రైతు నష్టపోకుండా ప్రభుత్వం చూడాలని, రేపటి నుంచి అధికార యంత్రాంగం కదలకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా, మండల కేంద్రాల్లో పోరాటం చేస్తామని పేర్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు విభాగం మచిలీపట్నం అధ్యక్షుడు జి రాజు, పార్టీ మండల కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, గరికపాటి వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బండారు శ్రీనివాసరావు, యువజన విభాగ నియోజకవర్గ కన్వీనర్ చిత్తులపూడి బాలు, నియోజకవర్గ పార్టీ ఆర్టీఐ విభాగం కన్వీనర్ తలుపుల సుధాకర్, గండు దుర్గారావు, మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. మీరు బతకాలంటే మినిమం అవ్వాలి, రేటు ఉండాలి. మళ్ళీ అది రేట్ లేకపోతే మళ్ళీ 7,000 అయితే ఎకరానికి వచ్చి 25,000 క్లాసు 30,000 లాస్ట్ సెంటర్ అన్నట్టు వచ్చింది. ఇల్లు కూడా 15,000 లాస్ట్. ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వాతావరణం బాగుంటే, ప్రకృతంగా బాగుంటే బాగుంది. ఇప్పుడు మోహన్ బట్టి మరీ ఇబ్బంది. రైతులు విషయం ప్రభుత్వానికి సంబంధించి ముందు రాష్ట్రం అది నిజం సార్. అది అంటే పడిపోయిన పొలాలు అది కూడా ఎవరికి రాయలేదు. పడిపోయినట్టుగా ఎవరికి రాయలేదండి. కింద వరద వచ్చినప్పుడు మటుకు ఇక్కడ కోట నాయకులు మటుకు రాసుకున్నారు 5 ఎకరాలు 10 ఎకరాలు
రాసుకున్నారని తెలియదు కానీ నీకు తెలియదు కదా, వాళ్ళు రాసుకున్నారని తెలియదండి. 4 ఎకరాల రోడ్డు పక్కన పడిపోయిందండి. మాది 4 ఎకరాల రోడ్డు పక్కన పడిపోయిందండి. నాయకులు అందరూ వచ్చారు, తెలుగు నాయకులు అందరూ వచ్చారు, చూశారు. ఎవరు రాయలే లేదు పోయిన సంవత్సరం అయితే మా బోర్డు యాదవులకు ఏమి లేవు అసలు. అది జగన్మోహన్ రెడ్డి ఏమంటే రైతు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన గవర్నమెంట్ లోనే బాగుపడ్డారండి. 1800 అమ్ముకున్నాము, 9,500 10,000 బిల్లులు అమ్ముకున్నాం. మరి ఇలా 6,700 6,600 ఇప్పుడు ఒక ఆడ వెళ్తే 1,200 రూపాయలు అడిగారు. నాన్నగారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటాం ఏం చేస్తారంట చేయమను అన్నారు. మనం అప్పుడేమో మనం మాట్లాడలేకపోయాం. కాదు ఒక మాట అప్పుడు మీరు చెప్పాల్సింది, నీకు యాక్సిడెంట్ అయిపోతే వచ్చి పలకరిస్తాము కాల్ చేస్తాక లేకపోతే ఏం చేస్తాక అని. ఇప్పుడు స్టాచ్యూ రమేష్ గారు ఫోటోలో రైతులు కూడా గుణమే చేయొచ్చు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ప్రభుత్వంలో లాభం పొందారా, ఈ కూట ప్రభుత్వంలో లాభం పొందారా, వాళ్ళ గుణమే చేసుకుని ఏంటి ఒక అబ్బాయి గుడితే నిజం చెప్పానండి. అది కాదంటే వాళ్ళు మాట్లాడాడు మాట్లాడతారంటే ఏంటి మేమేదో దాంట్లో నష్టపోయి దేంట్లో నష్టపోయారండి. మేము రైతుగా మాట్లాడమనంట, పార్టీ కదా రైతుగా కూటమిలో ఉన్న రైతుల్ని అసలు లాభమా నష్టమా ఏ గవర్నమెంట్ లాభం పొందాం మనం. అందరూ లోపల అంటేనే ఉన్నారు. లోపలన్నా బయట తిడుతున్నారు కండి. ఒక ఆయన ఉన్నాడండి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తోలేసేస్తున్నాడు, గవర్నమెంట్ బాగు చేస్తున్నాడు. ఇక అదే గవర్నమెంట్ లో ఉన్నాడు. అసలు ఇవాళ కుక్కబట్ల కైకబట్ల ఇవాళ మొత్తం ఉండి కాగితాలు లేకపోతే చక్కగా ఏయో 1100 కొనుక్కుని అమ్ముకుంటున్నాడు కూర్చుండి. అవునండి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేవాడు. మరి ఇలా నష్టం మరి అదే ఆయన లాభం మాట్లాడతా. అది మేము ఏమంటే 10,000 అమ్ముకున్నాం, మేము 9,000 అమ్ముకున్నాం. ఏంటి మన 6,000 మళ్ళీ ఫోన్ చేసుకోవడం ఎంత బాధపడుతున్నారు. ధాన్యానికి ఆవిడే బాగుండ్రా మీకు ఎంత ఇస్తున్నారు భవాని? ఏదో కార్తీక మాసం ఏం చేస్తా గడవాలి ఖాళీగా ఉండే బదులు ఇది ఎన్ని రోజులైంది కోచ్? అది ఎన్ని రోజులైందమ్మా? కమ్మ తగ్గినట్టేనా? అది కూడా అమ్మేశారా? సొంతలు వచ్చారా? ఇక్కడ గవర్నమెంట్ లేదా బయట? పట్టుకెళ్ళాడు. స్కూల్కి వచ్చినా నీతో కష్టం చెప్పుకుంటాడుగా. మచ్చి పట్టుకెళ్ళాడు. మచ్చి పట్టుకెళ్ళాడా? మొత్తం అంటే మిల్లల దగ్గరికి పట్టుకెళ్ళాడు. కమిషనర్ గారు ఉన్నారు బాబు. కమిషనర్ గారు ఉన్నారు ఊళ్ళో? ఎందుకు 5 తక్కువ. వాళ్ళు బాగా ఉన్నారా? అందరూ ఒక్కొక్క బాగా వేసినాడు తల్లి. ఏ దొడ్లో చూసినా ధాన్యం కనపడదు. దొడ్లు చెన్నయ్యండి ఇక్కడ. అందుకని ఏదైనా ఊరంతా చెట్లు పోతుంది, ధాన్యం కనపడదు. 314 మంది దగ్గరికి కొన్నామండి. దీంట్లో దీనంతా కూడా బీపీటీ, మిగిలినంతా 10,50 కామన్. మొత్తం ఏ గ్రేడ్ మన దగ్గర కామన్ రకం లేదు. 11 సలపల్లో ఉంది. ఇక్కడ సైడ్ అంతా మన ఈ ఊళ్ళో చూసినంత సన్నాలే అంతా. ఈ ఊళ్ళో కూడా ముతకలు వేస్తారు సార్, ఇక్కడ లేవు. ఇప్పుడు మన గన్నీస్ అయితే ఇప్పుడు మనకి వస్తున్నాయండి. గన్నీస్ వస్తున్నాయి, ఉన్నాయండి గన్నీస్. ఒకసారి అది బీపీటీకి కొంచెం బిల్డింగ్ తగ్గుద్ది సార్. బిల్డింగ్ తగ్గుద్ది సార్. గవర్నమెంట్ తగ్గుగానండి, అది డ్రైవర్కి ఖర్చు ఎక్కువ వద్దు. అంతే ఖర్చు ఎక్కువ వద్ది.
అది మిల్లర్కి డ్రైవర్ ఖర్చు మిల్లుకి నష్టం అయితే ప్రభుత్వం అల్లాడిపోతుంది కాబట్టి మిల్లర్కి ఖర్చు ఎక్కువ పడుతుంది. మేము మ్యాక్సిమం రైతు పక్షానే మేము ఆర్బీకే తరపు నుంచి ఆర్ఎస్కే తరపు నుంచి కానీ లేకపోతే మా సొసైటీ తరపు నుంచి కానీ కొడూరు డ్రైవర్ ఉందా? ఉందండి. పంపిస్తున్నాను. వెళ్తున్నాయి కోడూరుకి వెళ్ళి దీంట్లో కోడూరు వెళ్ళి రామచంద్రపురంలో మన అయింది రామచంద్రపురం వెళ్ళి తర్వాత వార్పు దగ్గరికి వెళ్ళి బాలాజీ మిల్లుకి వెళ్ళి ఈ 4 మిల్లుకి వెళ్ళి పెదకళ్ళపల్లి ఒక మిల్లు ఉంది, అది నాన్ డ్రైవర్ మిల్లు. నాగలంకలో డ్రైవరు తెలియదు సార్, అది మనకి వెళ్తారు అసలు అంత దూరం మనకి వెళ్తాం సార్. నేను ఎంప్లాయీ సార్, పొలిటికల్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తే ఏమవుతుందంటే బ్లెండ్ చేసుకుంటాకి చెబుద్ది ఏమని చెబుతుంటే ఇవన్నీ మీరు తన సొంతంగా కొంటాడు కొంత, అంటే మిల్లరు 1200కి 1100కి తగ్గిపోయిందని కొంటాడు 1000 రూపాయలు. దాన్ని ఎట్లా అమ్ముతాడు? బాగున్న దాంట్లో నుంచి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బాగున్నాయి వస్తాయి సార్, బ్లెండ్ చేస్తాడు, బ్లెండ్ చేసి తోసేస్తాడు ఫ్యూల్ సప్లైస్. అది గవర్నమెంట్ నుంచి చేసింది అనుకోండి, జాయింట్ కలెక్టర్ ఫ్యూల్ సప్లైస్ కమిషన్ లేదు ఎన్నొద్దు, నువ్వేం చేస్తావో తెలీదు, నాకు నాన్ డ్రైయర్ మిల్లు కూడా రైతులు ధాన్యం తీసుకుని బ్లెండ్ చేసి తోలు అన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తే చేస్తారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి పండిస్తున్న రైతుకి కష్టాలు అంటే సినిమా కష్టాల్లాగా ఉన్నాయి. సినిమాల్లో చూపిస్తుంటారు, ఇంట్లో పెద్దోడికి ఒక రోగం ఉంటుంది, తండ్రికి క్యాన్సరు, కొడుకు కుబ్బసం, భార్యకి ఏమో పక్షవాతం, ఇట్లా అసలు మామూలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో రోగం, ఇంట్లో ఆర్థిక బాధలు, డబ్బులు కష్టాలు, అసలు మొత్తం అంతా అంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఆడికే ఉంటాయి. అదే పద్ధతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వరి పండించేటువంటి రైతుకు కూడా సినిమా కష్టాలు, అన్ని కష్టాలు. విత్తనం దగ్గర నుంచి మొదలు పెడితే 13-18 అనే రకం ప్రభుత్వమే సప్లై చేసింది, విత్తనం ప్రభుత్వమే సప్లై చేసింది, దాన్ని ప్రభుత్వం సప్లై చేసిన విత్తనాన్ని ఊడ్చాడు, ఊడ్చినటువంటి తర్వాత ఎరువులు కొట్టాలంటే ఎరువులు సప్లై రైతు భరోసా కేంద్రం పేరు మార్చి రైతు సేవా కేంద్రం కింద పెట్టారు. ఆ రైతు సేవా కేంద్రంలో యూరియా ఉండదు, కాంప్లెక్స్ ఉండదు, పొటాష్ ఉండదు, అవి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడ మొదలై బ్లాక్లో కొనుక్కోవటం అంటే కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్, యూరియా బ్లాక్లో కొనటం మొదలై ఇవాళ కోతకు వచ్చే టైంకి ఏంటయ్యా పరిస్థితి అంటే, ఆ రోజునేంటి బ్లాక్లో కొనాలి, దాంతోపాటు పురుగు మందు కొంటేనే యూరియా అమ్ముతాం, అది కూడా పెచ్చు రేటుకి, పురుగు మందు కొంటేనే పొటాష్ అమ్ముతాం, పురుగు మందు కొంటేనే ఇట్లాంటి అన్ని బాధలు పడి నానా చంకలు నాకి పంటలు పండించారు. పంటలు పండిస్తే ఇక్కడ దరిద్రానికి, రైతు దరిద్రానికి అన్నట్టు తుఫాను, అదునికి తుఫాను రావటం వల్ల ఇంకా అసలు మామూలుగా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా ఇన్ని బాధలు పడి సుమారుగా 30,000 దాటి ఎకరానికి ఖర్చులు పెట్టుకుని రెక్కల ముక్కలు చేసుకుని దాదాపుగా సగం పైన మంది అంతా కూడా కౌలు రైతులే, అందరూ కూడా రెక్కల ముక్కలు చేసుకుని కౌలుకి చేసే 30 ఎకరానికి 30,000 దాటిపోతే ఖర్చులకి 30 దాటిపోతే కరెక్ట్గా పొట్టబోసుకునే టైంలో తుఫాను వాతావరణం రావటం, తుఫాను వాతావరణం వచ్చి పొట్టబోసుకునే టైంలో రకరకాలు, ఆఖరికి బీపీటీ ఊడ్చినా, 13-18 ఊడ్చినా, 12-62 ఊడ్చినా, 12-82 ఊడ్చినా, 10-67, 10-64 ఉంది, 10-61 ఊడ్చినా అందరికీ ఇదే పరిస్థితి. ఏంటంటే కరెక్ట్గా పొట్టబోసుకునే టైంకి ఈ తుఫాను రావటం, వర్షం రావటం, గాలి రావటం. ఇదివరకు ఇరిగి పడిపోతే రైతు కూడా ఇరిగి పడిపోయాడు, కానీ వాళ్ళ నుంచున్నోడు కూడా నరకం చూస్తున్నాడు. ఇరిగి పడిపోయిన దానికి ఎంత నరకం చూస్తున్నాడు, నుంచున్నోడు కూడా, పొలం నుంచున్నోడు కూడా అదే నరకం చూస్తున్నాడు. పైకి పచ్చగా నుంచుని కనపడుతుంది, కంకులు కనపడుతుంది తప్పితే దాంట్లో
తప్పు ఉంటుంది, గింజలు ఉండలేదు, లేదా గింజ ఆకుపచ్చగా ఉంటుంది. అంటే ఒకే కంకిలో కొన్ని గింజలు పక్వానికి వస్తున్నాయి, కొన్ని గింజలు పచ్చగా ఉంటున్నాయి. అంటే ఇంకా మెచ్యూర్ అవ్వట్లేదు. అంటే ఇన్ని బాధలు చూడండి అసలు. అంటే ఇన్ని బాధలు పడుతూ ఇవాళ అంటే పోలియో వచ్చిన పిల్లలు ఉంటే, అంటే పిల్లోడు పుట్టాడు అనుకోండి, పోలియో వచ్చిన పిల్లోడు పుడితే ఆ కన్న తల్లిదండ్రులు మిగతా పిల్లలను వదిలేసి పోలియో వచ్చినోడిని హక్కును చేర్చుకుని వాళ్లే దేగుతారా, వాళ్లే కుంటుతారా, అన్ని బాధలు తల్లిదండ్రులు అనుభవిస్తారు. కానీ ఇన్ని బాధల్లో అంటే పోలియో కంటే ఘోరమైన కష్టాల్లో ఉన్న రైతుని హక్కును చేర్చుకుని మీదనెత్తుకుని మొయ్యాల్సినటువంటి ప్రభుత్వం కొరడా పట్టుకుని మిల్లర్ని మిల్లర్ని పరిగెత్తించాల్సినటువంటి ప్రభుత్వం, మీరు మిల్లర్కి దగ్గరికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోండి, ఊళ్ళో వడ్డబారికాడి దగ్గరికి వెళ్ళి సంచులు తెచ్చుకోండి, మిల్లర్ దయాదాక్షిణ్యాల మీద మీరు అమ్ముకోండి. మరి ప్రభుత్వం ఉంది దేనికి అని అడుగుతున్నాను. దానికి చంద్రబాబు అంత 40 ఏళ్ళ పోటుగాడు కావాలా? ఈ మాత్రం దానికి మిల్లరే కొనుక్కుంటాడంటే నువ్వెందుకు, ప్రభుత్వం ఎందుకు? మూలన్న ముసలమ్మ కూర్చుని నడుపుతుంది కదా ఈ గవర్నమెంట్, నువ్వు నడపాలా? మిల్లర్కి ఇష్టం వచ్చినట్టు రైతుల దగ్గర ధాన్యం కొనే పరిస్థితే ఇవాళ చలామణి అవుతుంటే, బేరగాడు చెప్పిన రేటుకే రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితే వస్తే మరి మనమేంటి ఏడ్చేది ప్రభుత్వంలో ఉండి అంటున్నాను. ఎవడి కోసం ప్రభుత్వం ఇది అంట. ఇవాళ సంవత్సరానికి 20,000 వేస్తానని 40,000 వేయాల్సింది, ఇప్పుడు 2 ఏళ్ళైంది 40,000 వేయాల్సింది 2 5లు 10 వేసారా? ఆ డబ్బులు రాలేదా? కౌలోడికి డబ్బులు లేవా? ఆడెక్కడో హైదరాబాద్లో నాలంటోడు పొలం కొనుక్కుని వ్యాపారం కోసం లేదా ఆస్తి కోసం లేకపోతే నల్ల డబ్బు దాచుకోవడం కోసం పొలం కొంటే ఆడేమో హైదరాబాద్లో బెజవాడలో ఉంటాడు, కౌలుకి ఏడ్చినోడికేమో డబ్బులు పడవా? మరి కౌలోడిని ఎవడు చూస్తాడు? ఇప్పుడు నువ్వు డబ్బులు అయిపోయావు, మంచి రేట్ అన్నా కొనుగోలు చేయాలి కదా. తడిస్తే ఏంటి, రంగు మారితే ఏంటి, పండుగాయ వస్తే ఏంటి, ఏదొచ్చినా రైస్ మిల్లర్ని అరే బాబు నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు సొంతానికి 1000 రూపాయలకి తడిచిన వాటిని కొని నువ్వు బ్లెండ్ చేసి నాకు సివిల్ సప్లైస్కి తోలుతున్నావు కదా, నీ వ్యాపారం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పట్టించుకోవట్లేదు కదా. ఇవాళ రైతు దగ్గర కూడా కొనుక్కుని రేట్ ఇచ్చి కొనుక్కుని నువ్వు బ్లెండ్ చేసి నాకు అప్పచెప్పు సివిల్ సప్లైస్కి అని చెప్పి ఎందుకు చెప్పవు? ఎందుకు రైస్ మిల్లర్ దయాదాక్షిణ్యం మీద లేదా బేరగాడి దయాదాక్షిణ్యం అంటే మధ్యవర్తుల దయాదాక్షిణ్యం మీద రైతు చెమటోడిచి పండించిన ధాన్యం అమ్ముకునే స్థితి ఎందుకని? ఇవాళ మీ ఇష్టం ఏ గ్రామంలో చూసుకోండి, ప్రతి గ్రామంలో కూడా చిన్న దొడ్డి దొరికితే ఇవాళ ధాన్యం కనపడుతున్నాయి, చిన్న సందు కనపడితే ధాన్యం కనపడుతున్నాయి, రోడ్డు కనపడితే ధాన్యం కనపడుతున్నాయి. సంచులు లేవు. సంచులు ఏం చెప్తున్నారు? మిల్లరు ఎవరికిమ్మంటే తేమ శాతం బాగా తగ్గి, తేమ శాతం తగ్గితే ప్రభుత్వం కొనుక్కోవాలి, మిల్లు కొనుక్కోడు. నువ్వేంటి అమ్మిచ్చేది? ఆడు మిల్లు నడవాలంటే కొనుక్కుంటాడు కదా. కానీ మిల్లర్కి నీ తరపున పని చేయిస్తున్నావు, మిల్లరు ప్రభుత్వం తరపున పనిచేస్తా ఇన్ని షరతులు పెట్టి ఇంత తప్పుడుతనంగా వ్యవస్థ నడుస్తుంటే రైతుని ఎవడాదుకుంటాడని. ఇవాళ తారీఖు ఎంతండి? నవంబర్ 28వ తారీఖు. ఇవాళ దాకా సాక్షిలో పెద్ద అక్షరాలతో పడి వైసీపీ వాళ్ళు ఊళ్ళెంబడి తిరుగుతున్నారంటే కానీ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ వీఆర్ఓ కానీ ఊళ్ళోకి రాడా? మీరేమో కొనుగోలు కేంద్రాలనేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం మొదలుపెట్టారా? అంటే బ్యాంకులు పోయినాయి, పిఎస్సిఎస్లు పోయినాయి. ఫస్ట్ ఎంఆర్ఓ కొనుక్కునేవాడు, ప్యాడీ పర్చేస్ సెంటర్ ఎంఆర్ఓ పెట్టేవాడు, సివిల్ సప్లైస్ పెట్టేది, రెవెన్యూ పెట్టేది. అది పోయి పిఎస్సిఎస్ వచ్చింది. పిఎస్సిఎస్ పోయి ఇవాళ ప్రైవేటు వ్యక్తులే ఇవాళ పిఎస్సిఎస్ అంటే ప్యాడీ పర్చేస్ సెంటర్ నడుపుతున్నారు. ఇన్ని అంటే అవలక్షణాలతో మీరు రైతుని వెన్ను విరుస్తున్నారు. తుఫాను మీ మీద తుఫానే నయం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే మోందా తుఫానే నయం. సగం చంపేళ్ళింది, వీళ్ళు సప్పుగా చంపుతున్నారు ఈ ప్రభుత్వం రైతుని. దానికన్నా జాలి దయ ఉంది మోందా తుఫాని కన్నా, ప్రకృతి కన్నా. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సంచులు అడగంగానే సంచి ఇవ్వాలి.
తేమ శాతం అవసరమైతే కట్ చేసుకో, ఎంత కొంత ఉన్నదాన్ని బట్టి. తక్షణమే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి. నూర్చిన వెంటనే సంచులు ఇచ్చి మిల్లుకు తోలాలి. ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతు నష్టపోకూడదు. ప్రభుత్వం ఏదైతే కట్ చెప్పిందో తేమ శాతాన్ని బట్టి ఆ కట్ మేరకు కోసిన రోజే రైస్ మిల్లులోకి ధాన్యం వెళ్ళాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు గనక మేల్కొని మీరు రేపటి నుంచి ఈ యంత్రాంగం గనక కదలకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ప్రతి చోట ఎక్కడెక్కడ మండలాల్లోనా లేదా జిల్లా కలెక్టర్ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేని ఎవడెవడు కనపట్టలేదు. ఏ ఎమ్మెల్యే కూడా ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం సందుకి దండాలు పెట్టి తిరుగుతారు. రైతు ధాన్యం అమ్ముకుంటాకి నానా సంకలనం ఆగుతుంటే ఒక్కడొచ్చి ఒక్క ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార కూటమికి సంబంధించినటువంటి ఒక్కడంటే ఒక్కడు కూడా రైతు పక్షాన మాట్లాడేవాళ్ళు లేడు, నిలదీసేవాళ్ళు లేడు. ఎవడరా మిల్లోడు, మిల్లు తాళం వేస్తారా ఆస్కేల్ సంచులు ఇవ్వండిరా అని చెప్పి, లేదా ఎంఆర్ఓని పరిగెత్తిచ్చేవాళ్ళు లేడు లారీల కోసం, ట్రాక్టర్ల కోసం. ఇవాళ ఇంత దున్నపోతులాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ములుగార పెట్టి మేము పొడుస్తాం. నిద్ర నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపుతాం. రైతుల పక్షాన పోరాటం చేసి తీరుతాం అని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. అంటే నాదెండ్ల మనోహర్ గారు నిన్న కూడా ఒక ప్రకటన ఏమంటే ఆయన ఆర్భాటంగా నెల రోజుల కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చాడు, ఏదో 7తో మొదలవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు రైతులు బోలంతమందితో ఆయన మెసేజ్ పెట్టించాం. దాంట్లో ఏం చెప్పాడు ప్రెస్ మీట్లో, మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ అనండి, నేను పోయాను మీ ఊళ్ళోకి వస్తానన్నాడు. ఏడయ్యా, ఏ ఊళ్ళోకి వచ్చాడు? ఒకసారి వచ్చి చూడమని ఇవన్నీ మొత్తం కృష్ణా జిల్లా అంతా గ్రామాన రోడ్లెంబట, హైవేలెంబట ఏడుస్తున్నారు. సంచిచ్చేవాడు లేడు. ఆయన ఎవరో చిట్టిబాబు కంటే మీ చుట్టం ఎవడో ఉన్నాడు కాబట్టి గబాన్ని పరిగెత్తుకు వచ్చావు, చిట్టిబాబుకి సంచులు అంచలేదని. మరి ఇంతమంది ఇక్కడ ఏడుస్తున్నారు కదా. మేము ఇక్కడ పెదకళ్ళేపల్లినే ఉన్నాం. మరి పెదకళ్ళేపల్లి ఊరు నిండా ధాన్యం ఎందుకు ఉన్నాయి? మరి రావే నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ అన్నారు కదా, నువ్వు ఓయని రావాలిగా, రావా? కాబట్టి ఆర్భాటం కబుర్లు, సొల్లు కబుర్లు, ఈ కహానీలు నేను కాదు ప్రజలు చాలామందిని చూశారు. కాకపోతే గతి లేకాళ్ళు ఇవాళ నోరు మూసి కూర్చుంటున్నారు. వాళ్ళకంటూ బలం వచ్చిన రోజు నీ హాయిలేంటో, నీ ఓయిలేంటో, నీ కొనుగోలేంటో ప్రతి చివరికించి దాకా కొనేవాళ్ళేవో అన్ని లెక్కలు తెలుస్తారు.